వాస్తవాలు నిజమైనటువంటి మీడియా ప్రతినిధులకు తెలుసు. మేము మీడియా అని చెప్పుకునేటువంటి కొంతమంది సోషల్ మీడియాలో గురించి మాట్లాడరు. అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా నీతి నిజాయితీతో జర్నలిజాన్ని నమ్ముకొని ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఆ ముసుగులో చేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఛేదించేది మరి జర్నలిస్టులే. ఎందుకంటే నేను కూడా ఒక జర్నలిస్ట్గా పనిచేసిన, ఒక ఎడిటర్గా పనిచేసిన, ఒక పత్రికకు జర్నలిజం చదివిన ఉస్మానియాలో, ఒక జర్నలిజం విద్యార్థిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడి కొడుకుగా, మరి ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం నేనుగా, అన్ని కులాల్లోని పేద వర్గాలను నడిపేది కడుపులో పెట్టుకుంది కేసీఆర్ గారు ఒక్కటే. ఇలా పక్కన ఉన్నటువంటి మా ఈశ్వరన్న కానీ, మా పక్కన ఉన్నటువంటి మా యాదవన్న కానీ, మేము కానీ, ఇంకా ఎంతోమంది కానీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని నమ్ముకొని, నాయకుని నమ్ముకొని ఆనాడు ఉద్యమంలో మేము అడుగుజాడలు వేసినాం, అడుగులో అడిగేసినాం. బెదిరింపులకు భయపడకుండా, ఆనాటి ఆంధ్ర నాయకత్వానికి బెదిరింపులకు భయపడకుండా కొట్లాడినాం. మరి ఈరోజు కూడా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఆ రోజు ఎవరైతే అవమానాలు చేసిండ్రో, ఆ రోజు ఏదైతే మీద అసత్య ప్రచారాలు చేసిండ్రో, ఇంకా కొంతమంది అక్కడక్కడ అదే ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా తెలంగాణ నాయకులను, తెలంగాణ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఎదుగుతున్నటువంటి తెలంగాణను ఓరలేక దీన్ని చిన్నభిన్నం చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తుండ్రో మీరుగా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు కవిత గారి అరెస్ట్ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశంలో ఇంకా చాలా ఉన్నాయి. లక్షల కోట్లు మింగినటువంటి వాళ్ళు, విదేశాల్లో పోయి హాయిగా ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంకులు ఎగ్గొట్టి లక్షల కోట్లు తీసుకొని పోయినటువంటి వాళ్ళు, వాళ్ళకు మరి ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ గారిని టార్గెట్ చే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక ఊళ్ళో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టడం, తప్పును ప్రశ్నిస్తే కూడా దాని మీద కేసులు పెట్టడం, వెతికి ఎక్కడెక్కడ ఉన్న అప్లికేషన్స్ అందేసి టార్గెట్ చేసుకోవడం, కేవలం బహుజనుల నాయకత్వాన్ని టార్గెట్ చేసుకోవడం. ఇది తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తూ ఉన్నాయి. అధికారంలో వచ్చినంత మాత్రాన భయభ్రాంతులకు గురి చేసి లోపరుచుకోవాలంటే కాదు. ఈ గడ్డ మీద నక్సలైట్ ఉద్యమం ముట్టుకొచ్చింది. ఈ గడ్డ మీద సాయుధ పోరాటం పుట్టుకొచ్చింది. ఈ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఈ గడ్డ మీద